వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జరగబోయే ప్రధానమైనటువంటి విశేషాలు కొన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంటుంది. ఈ సంవత్సరం గురువు, రాహువు వీరిని బాగా కూడా పరీక్షిస్తారు అని చెప్పొచ్చు. ఇది ఒక పరీక్షా కాలంగా ఈ రాశి వారికి చెప్పక తప్పదు. మే 14వ తారీఖు నుంచి అక్టోబర్ 18 వరకు, తిరిగి నవంబర్ 11 నుంచి అష్టమ గురుదోషము, అలాగే మే 19 నుంచి సంవత్సరం అంతా అర్ధాష్టమ రాహుదోషం వీరిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి గురు రాహుగ్రహాల యొక్క సంచారం వీరికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ ఖర్చులు మాత్రం అధికమవుతాయి. దీనివల్ల సతమతమవుతారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలు సైతం తిరిగి చేజారిపోవడం వల్ల నిరాశ చెందుతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం శుభకార్యాల రీత్యా ఖర్చులు కూడా కాస్త విపరీతంగా ఉంటాయి. అదేవిధంగా వీరి మాటకు కుటుంబంలో సానుకూలత ఉండకపోవచ్చు. వీరు ఏదైనా కుటుంబ సభ్యులకు ఒకటి చెప్తే వారు ఇంకొకలా అర్థం చేసుకుంటారు. దీనివల్ల కూడా కొద్దిగా గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారాన్ని, ప్రతి మాటను వీరు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, మాట్లాడడం మంచిది అని చెప్పొచ్చు. తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు కొన్ని కష్ట నష్టాలను కొని తెచ్చుకుంటారు అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఏదైనా ఒక కీలక, నూతన, పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇష్టమైన వ్యక్తులను కానీ, గురువులను కానీ సంప్రదించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. స్నేహితులతోటి, సన్నిధులతోటి అకారణంగా కూడా వైరం ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఇక వాహనాలు, భూములు కొనాలన్న ఆలోచన అధికమవుతుంది. అటువైపు అడుగు ముందుకు వేస్తారు. అయితే కాస్త కష్టసాధ్యమైనా సరే ఈ ప్రయత్నం మాత్రం ఫలిస్తుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో గురుబలం వల్ల కాస్త ఆకస్మిక ధనలాభం ఉంటుందని చెప్పొచ్చు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కూడా కొంతవరకు మెరుగుపడుతుంది. అంటే అక్టోబర్, నవంబర్ ఆ 2 మాసాలు కాస్త అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు తమ ప్రతిభను చాటుకుంటారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి. నూతన భాగస్వాములను కూడా చేర్చుకుంటారు. నూతన పెట్టుబడులను కూడా సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని అవాంతరాలు, ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమిస్తారని చెప్పవచ్చు. ఇక కొంతమంది ఉద్యోగస్తులు బదిలీలు నిలిచిపోవడం వల్ల కాస్త నిరాశ చెందుతారు. పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. నూతన సంస్థల అనుమతుల కోసం పారిశ్రామిక రంగం వారు గట్టి ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ రంగం వారికి సరైన గుర్తింపు కూడా లభిస్తుంది. కళారంగం వారికి అనుకోని అవకాశాలు కాస్త ఊరట కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి విద్యార్థులు చేసే ప్రయత్నాలు శ్రమానంతరం మాత్రమే ఫలిస్తాయి. కాబట్టి ఎక్కువగా శ్రమించక తప్పదు. వ్యవసాయదారులకు 2వ పంట లాభిస్తుంది. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అష్టమ స్థితి, రాహు యొక్క అర్ధాష్టమ స్థితి వల్ల మానసిక ఆందోళన, చికాకులు, లేనిపోని భయాందోళనలు ఈ రాశి వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. అవి లేనిపోని భయాందోళన అనుకున్నాం కదా, కాబట్టి వాటిని పట్టించుకోకుండా మాట్లాడేటప్పుడు, నిర్ణయం చూసినప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తులతో, అది కూడా తమకన్నా తక్కువ స్థాయి వ్యక్తులతో మాట పడాల్సి వస్తుంది. అది కూడా ఈ రాశి వారు కాస్త బాధ కలిగించే అంశంగా చెప్పక తప్పదు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా వృశ్చిక రాశి వారు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. అదేవిధంగా ప్రతిరోజు కూడా కాసేపు సూర్య నమస్కారాలు చేసుకోవడం కూడా ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు.